ప్రవేశించి నన్ను రెచ్చగొడుతుంది, నా పనిని ఆటంకపరుస్తుంది. ఇలాంటి సమాధానం లేకుండా నేను ఎంతకాలం పని చేయాలి ప్రభువా? ఇలా అయితే నేను పని చేయలేను ప్రభువా. ఈ పని నేను పూర్తి చేయలేను. నువ్వు నాకు పని ఇచ్చావు, నాకు జీవితాన్ని ఇచ్చావు, నాకు జీవాన్ని ఇచ్చావు, నాకు శరీరాన్ని ఇచ్చావు, శరీరంలో అవయవాలు ఇచ్చావు. ఈ అవయవాలతో నిన్ను మహిమపరచాలని, నీ పని చేయాలని నువ్వు ఆజ్ఞాపిస్తే నేను చాలాసార్లు నీ పని చేయకుండా తప్పిపోతున్నాను ప్రభువా. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా ఈ రాత్రి. సంఘ పెద్దగా సంఘంలో ఒక బాధ్యత ఇచ్చారు, ఒక పని అప్పగిచ్చావు. నీవు చాలాసార్లు ఎవరో ఏదో అంటున్నారని కొన్నిసార్లు నీ పని మానేద్దాం అనుకుంటున్నాను, నీ పని చేయకూడదు అనుకుంటున్నాను అని అనుకుంటుంటే ఈ రాత్రి అంటున్నాడు, నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడు నా రాజ్యములకు పాత్రుడు కాడు అంటున్నాడు. ఆయన ఏ పని అయితే నీకు అప్పగించాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా పనిచేయి, యథార్థంగా ఉండు. అప్పుడు నీవును నీ కుటుంబం అంతయు ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబం చుట్టూ ఆయన కంచి వేసి కాపాడుతాడు. కలిమియు లేమియు నీ ఇంట ఉంటది. నేను అప్పించేవాడిగా ఆయన చేస్తాడు. తరతరములకు శ్రేయస్కరమైనటువంటి కుటుంబముగా నీ కుటుంబాన్ని ఆయన చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవే ఆయన పనిని సరిగా చేయట్లేదు, నీ బాధ్యతను సక్రంగా నెరవేర్చట్లేదు. ఒక తండ్రిగా తండ్రి బాధ్యత నీ పిల్లలేనో నువ్వు చేయట్లేదేమో. నా ప్రియ తల్లి, నా ప్రియ సోదరి, ఈ రాత్రి యేసయ్య చేసినట్లుగా నీ బిడ్డల ఎడల నీ బాధ్యతను సరిగా నిర్వర్తించట్లేదేమో. కోపానికి, ఆవేశానికి, తాపానికి గురై పిల్లల్ని పట్టించుకోకుండా ఈ పని నేను చేయలేను, వీళ్ళు నేను సాగలేను, వీళ్ళు నా మాట ఎక్కలేదు అని వాపోతున్నావా? కన్నీరు కాస్తున్నావా? కాచుకో, యేసయ్యకు అప్పగించు. ప్రభు, ఈ పనిలో నాకు సహాయం చేయి, ఈ పని చేయడానికి నా బలం దాచే, శక్తిని దాచే అని అడిగితే ఆయన పని చేయడానికి నీ సామర్థ్యాన్ని అనుకరిస్తాడు. నీ శక్తి చేత నువ్వు చేయలేవు, నీ బలాతిశయం చేత నువ్వు చేయలేవు. కేవలము క్రీస్తు కృప ద్వారానే నువ్వు పని చేయగలవు. ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభు, నువ్వైతే పనిని పూర్ణం చేసి తండ్రిని మహిమపరిచావు ప్రభువా. నేను చాలా సార్లు తప్పిపోతున్నాను, నీ పనిలోంచి తప్పిపోతున్నాను. నీ పని చేయటానికి అపనిందలు వేస్తున్నానని చాలా సార్లు వెనకెక్కి పలుమార్లు వైదొలిగిపోతున్నాను తండ్రి. ఈ రాత్రి ఇదిగో నా జీవితం నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా. పనిలో నన్ను స్థిరపరచు, నా రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించు. నా పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టే రీతిగా నా కష్టార్జితాన్ని ఆశీర్వదించు. నా పనిలో నన్ను యోగ్యునిగా ఎంచు ప్రభువా. నా పనిలో నన్ను ఆశీర్వదించు ప్రభువా. నేను కూడా నీకులాగానే పని చేస్తాను. సోమరితనం అనేది నా దగ్గరికి రాకుండా చేయి ప్రభు అని విరిగినరిగిన మనసుతో ఒకసారి హృదయంలో తీర్మానం చేసుకుంటామా? తీర్మానం చేసుకున్నా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వత్రయామి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ 32వ రోజు సంపూర్ణత అనే అంశం ద్వారా మీరు మాతో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ 32వ రోజు సిల్వజాల కూడికలు ఏర్పాటు చేసిన ప్రియ సోదరి కుటుంబం, పిడికాల జాకబ్ రాజు గారు, ప్రియ సోదరి రాజ్యలక్ష్మి గారిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బిడ్డలను దీవించండి. సంఘంలో పరిచర్య చేస్తుండగా పరిచర్య ద్వారా దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహించండి. నమ్మకంగా చేయడానికి కృపదార్చండి. నమ్మకంగా చేయడానికి దీవెనలు మెండని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీకు వందనాలు, స్తోత్రాలు. సోదరి రాజ్యలక్ష్మి పుట్టినరోజు సంవత్సరం అనే దయ కిరీటాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు. బిడ్డను నిండారుగా మీరు ఆశీర్వదించండి, దీవించండి, మంచి జ్ఞానం దాచండి, చేయించిన పని అంతటిలో తోడుగా ఉండండి. మార్తే పేరెంట్స్ గారు, జాకబ్ రాజు గారు అక్క గారు, మరి బావగారు లాజర్ గారిని బట్టి నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కొంచెం కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడండి. పిడకాల మినిస్టర్ మోసిస్ గారు, వారు బ్రిటన్ లో, లండన్ లో ఉంటున్నారు ప్రభువా. వారి సతీమణి నిషా గారు, వారి కుమార్తె మునిషా, తన కుమారుడు మున్ని గారిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
వారి చుట్టూ కంచి వేసి కాపాడండి. పరాయి దేశంలో ప్రభువా వారు ఈ భారతదేశాన్ని విడిచి ఉన్నతమైనటువంటి దేశంలో నాయన మిషనరీలను లేవనెత్తి భారతదేశానికి పంపించినటువంటి గొప్ప రాజ్యమైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యంలో బిడ్డలు ఉంటూ ఉండగా ప్రభు వారికి కావలసిన కృపను మీరు అనుగ్రహించమని విజ్ఞాపం చేస్తున్నాను. వారి కుమారుని కుమార్తెను దీవించండి. చదువులో ఉన్నతంగా చదివే భాగ్యము మీరు అనుగ్రహించండి. బిడ్డలు చేరి పనులన్నింటిలో తోడుగా ఉండండి. ఈ రాత్రి పని విషయంలో తీర్మానం చేసుకున్నా, ఇక్కడ తీర్మానం చేసుకుని మోకరించి స్థిరం వచ్చి ప్రార్థిస్తున్న బిడ్డలందరిపై అభిషేకాన్ని కుమ్మరించి ప్రభువా నీ కొందనాలు స్తోత్రాలు. బిడ్డలు దీవించండి. పనిలో యథార్థంగా ఉండటానికి, పనిలో నమ్మకంగా ఉండటానికి, పనిని సంపూర్ణ చేయడానికి నీ చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని నేను నీ చేత ప్రశంసించబడటానికి బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. బిడ్డలు దీవించేంత వరకు నేను ఈ శిలువజాల కూడికి అంతట్లో తోడుగా ఉన్నారు. చక్కగా ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకుని ఈ కూడికి ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా. కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి, కూడి వచ్చిన బిడ్డలందరికీ దీవెనల ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకంలో మా తండ్రి, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమున నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా. మందిన ఆహారం మాకు దయచేయండి. వాళ్ళ చేసిన క్షమించిన ప్రకారం అప్పుడు క్షమించు. మా ముషోనికి ఏక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్. సిలువ రక్తధారలు ప్రవహించు ఎవరైనా దానిలో సందేగారు యేసు యేసు నీ కొరకు సిలువలో బలియాయె నిన్ను రక్షింపను. సిలువలో బలియాయె నన్ను రక్షింపను. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరినీ దేవుడు దీవించును గాక, ఆమేన్. సంఘ పెద్దలు రండి. పలహారం కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబము సిద్ధపరిచిన పలహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేదురు కానీ పంచుదురు కానీ పెద్దలు ముందుకు రండి. పరిశుద్ధుడా పరమ తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు అయినా ఈ ప్రశస్త రాత్రి వేళ 32వ రోజు శిలువ జాన కూడికలో జాకోబు గారు ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన కూడికలో చేరి కూడి నీ యొక్క సందేశాన్ని విని నీ నామాన్ని ప్రార్థన చేసిన బిడ్డలందరి కొరకు చక్కని పలహారాన్ని సిద్ధపరిచారు. పలహారాన్ని పంచుతున్న సంఘ పెద్దల హస్తాలను బలపరచండి. సిద్ధపరిచిన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. తిరుచోడుగా బలమును శక్తిని మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.